ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ చూద్దాం. ఏపీలో ఎర్రచందనం టెండర్లు షురూ అయ్యాయి. 1000 టన్నుల రెడ్ శాండిల్ వుడ్ రెడీగా ఉన్నట్లు తెలియవస్తోంది. గోదాముల్లో 7,000 టన్నుల చందనం దుంగలు ఉన్నట్లు అధికారుల అంచనా. 20వసారి గ్లోబల్ టెండర్లకు ప్రభుత్వం సన్నాహకాలను చేస్తోంది. ఏ గ్రేడ్ చందనం దుంగ ధర బహిరంగ మార్కెట్లో 70 లక్షల రూపాయలుగా పలుకుతోంది. సైటస్ నిర్ణయం వరంగా మారుతోంది. మరోవైపు ఎర్రచందనం అమ్మకంపై ఆంక్షలు తొలగిపోయాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో రెడ్ శాండిల్పై ఏపీకి సర్వ హక్కులు రాబోతున్నాయి. సింగిల్ విండో ద్వారా టెండర్లకు కేంద్రం అనుమతిని కోరారు పవన్. ఎర్రచందనం ఎక్కడ పట్టుబడినా అది ఆంధ్రప్రదేశ్దే అంటున్నారు ఆయన. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు లైవ్ ద్వారా అందిస్తారు. టీవీ రావు. ఎస్మూర్తి, ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం అమ్మకం అనేటటువంటిది ఇప్పుడు షురూ అవుతోంది. దీనికి సంబంధించిన టెండర్లు కూడా పిలవటం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎర్రచందనానికి సంబంధించినటువంటి నిల్వలు, అలాగే సరఫరా, అలాగే దీనిపై స్మగ్లింగ్ అవుతున్నటువంటి విధానంపై కూడా తీవ్ర స్థాయిలో దృష్టి సారించారు. మరి ఇందుకు అనుగుణంగానే ఆయన కేంద్రం దృష్టిలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎర్రచందనం నిల్వలు, మరి ఎర్రచందనం అక్రమంగా తరలిపోతున్నటువంటి అంశాలను పూర్తి స్థాయిలో కేంద్రానికి విన్నవించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో 2014లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గోడౌన్లు, మరి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, అప్పట్లో అమ్మకాలు జరపాలి అని తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నించినా కూడా అది జరగలేదు. అయితే దాదాపుగా ప్రయత్నాలు 2018లో నెరవేరిన సందర్భంలో 750 టన్నులు మాత్రమే అప్పట్లో అమ్మకాలు జరిపి పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగినట్లుగా అప్పట్లో రికార్డుల్లో నమోదయ్యాయి. మరి ఆ తర్వాత అప్పట్లో అమ్మకాలకు పెద్ద ఎత్తున కసరత్తు కూడా చేయాల్సి ఉంది. ఆ తర్వాత కూడా 2018 తర్వాత 2023, ఆ తర్వాత కూడా 2 సార్లు వైకాపా ప్రభుత్వం కూడా 2 సార్లు అమ్మకాలు చేపట్టింది. మొత్తం ఈ అమ్మకాలకు సంబంధించి ఇప్పుడు దాదాపుగా 20వసారి ఈసారి పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి 1000 టన్నుల శాండిల్ వుడ్ను అమ్మకానికి టెండర్లు పిలవడానికి రంగం సిద్ధం చేసింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే గతంలో ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడైతే లేవు, కానీ దాదాపుగా బఫర్ స్టాక్తో కలిపి 7,000 టన్నుల ఉన్నటువంటి రెడ్ శాండిల్ వుడ్కి సంబంధించి ఇప్పుడు 1000 టన్నులను ఏదైతే అన్ని విధాలుగా క్లియరెన్స్ ఉన్నటువంటి కేసులు ఏమీ లేనటువంటివి, అలాగే బయట రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ స్మగుల్డ్కి గురైనటువంటి భారీ మొత్తంలో ఉన్నటువంటి సరుకులు రప్పించేటటువంటి అంశాల్లో కానీ వీటన్నిటిపై కూడా కేసులు క్లియర్ అయినటువంటి బఫర్ స్టాకు మొత్తం కలిపి 7,000 టన్నుల్లో ఇప్పుడు మాత్రం 1000 టన్నులు మాత్రమే ఇప్పుడు అమ్మకానికి సిద్ధం చేశారు. మరి ఈ ఏబి గ్రేడులు, అలాగే పొడి, అలాగే చెక్క, ఇటువంటి అంశాలన్నీ ఇటువంటి రకరకాలుగా ఉన్నటువంటి ఈ క్వాలిటీలను అనుసరించి ఏబి గ్రేడులు అయితే ఫస్ట్ గ్రేడ్లో ఉన్నటువంటి సరుకు ఏదైతే ఉందో ఆ రెడ్ శాండిల్ వుడ్ ఫస్ట్ గ్రేడ్ 65 లక్షల నుంచి 75 లక్షల రూపాయల వరకు ధర పలకబోతోంది. మరి దీన్ని బట్టి చూస్తే కొన్ని వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంగా వచ్చి పడబోతోంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ కేంద్రానికి కూడా విన్నవించడం జరిగింది. దీనికి సంబంధించి అంతర్జాతీయంగా స్మగుల్డ్గా రెడ్ శాండిల్ ఎక్కడ పట్టుబడినా కూడా అది ఆంధ్రప్రదేశ్కి చెల్లే విధంగా ప్రత్యేక చట్టం రూపొందించాలని కోరడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడ స్టాక్ అయినా కూడా వాటిని సరఫరా చేసుకోవడం, మళ్ళీ స్వదేశానికి రప్పించుకోవడం వంటి చర్యలతో ఏదైతే రవాణా ఖర్చులు తడిసి మోపుడవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడికక్కడే స్టాక్ చేసుకొని అక్కడికక్కడే దానిని విక్రయించేటటువంటి వెసులుబాటు కూడా కలిగించాలి. ఆ సర్వ హక్కులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే ఉండాలి అనేటటువంటి ప్రతిపాదన కూడా కేంద్రం వద్ద ఉంది. మరి ఇప్పటికే సైటస్ నిబంధనలకు కూడా సడలించిన నేపథ్యంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెరిగేటటువంటి శేషాచలం అడవుల్లో పెరిగే ఈ ఎర్రచందనానికి సంబంధించి ఎక్కడ దొరికినా అది ఆంధ్రప్రదేశ్కి చెందాలి. మరి అంతేకాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఏకంగా ఈ ఎర్రచందనం పెంపకం దాన్ని సర్వసాధారణంగా అందరూ పెంచుకోవచ్చు అనేటటువంటి నిబంధనలు సడలించింది. మరి ఈ నేపథ్యంలో సైటస్కి సంబంధించి కూడా ఆంక్షలు తొలగిపోయాయి పూర్తిగా. ఈ రోజున సైటస్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమ్మకాలకు తామేమి అడ్డు చెప్పడం లేదు. ఏదైతే అరుదైన జాతి వృక్షాలకు సంబంధించినటువంటి జాబితాలో ఉన్న శేషాచలంలో లభించే శాండిల్ వుడ్ దీన్ని ఏదైతే విస్తృతం చేసేటటువంటి లక్ష్యంతో సైటస్ ఈ విషయంలో వెనక్కు తగ్గింది కూడా. అంతర్జాతీయంగా ఉన్నటువంటి సడలింపులకు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అమలు చేస్తోంది. మరి ఏది ఏమైనా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నిర్దేశించినటువంటి 1000 టన్నుల
శాండిల్వుడ్ అమ్మకం అనేటటువంటిది ఇప్పుడు షురూ అవబోతోంది. మూర్తి. థ్యాంక్ యూ మిస్టర్ టీవీరావు, థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్.